దేశంలో ఇందిరాగాంధీ అధికారంలో ఉన్న మహిళలకు న్యాయం జరగలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాము చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించామన్నారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలిచ్చి మోసం చేసిందని విమర్శించారు కిషన్ రెడ్డి. ఊరికెళ్తే ఆ ఊరికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు అనేక రకాలుగా ఒక దిక్కు మీ దగ్గర సోనియా గాంధీని ఒక పక్కన, రాహుల్ గాంధీని ఒక పక్కన పెట్టుకొని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు కదా. ఈరోజు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడ పోయినాయో ఈరోజు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ చెప్పాలి. ఈరోజు 7 నెలలైంది. ఇప్పటికి 20,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకు బాకీ పడ్డాడు.